మనకి ఎలాంటి సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఇష్ట దేవాలయానికి వెళ్ళి మన ఆత్మ నివేదన చేసుకోవడం అలవాటు. కానీ అలాంటి ఆలయాలకి ఆలయంలోని విగ్రహాలని స్థాపించడానికి ఒక శాస్త్రం ఉందని, దాన్నే స్థాపత్య వేదం అంటారని, దాన్ని అభ్యసించిన వారిని స్థపతి అంటారని మనలో చాలామందికి అవగాహన ఉంది. అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థపతి మన సమతామూర్తి విగ్రహ రూపశిల్పి అయిన ప్రముఖ స్థపతి శ్రీ డిఎన్వి ప్రసాద్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం. ఎన్ని విగ్రహాలని స్థాపించడంలో ఆ చేతులు వాడబడ్డాయి, అలాగే ఆలయాల్ని నిర్మించడంలో ఆ చేతులు ఉన్నాయని మీ నుండి చాలా నేర్చుకోవాల్సి ఉంది అందరూ. సో ఫస్ట్ మనం చాలామందికి ఇప్పటి జనరేషన్కి స్థపతి అంటే చాలా వరకు అవగాహన లేదు. మనం ముఖ్యంగా స్థపతి అనే పదం దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం సార్. దానికి వెళ్ళబోయే ముందు మీ గురించి నా మాటల్లో ఏదో 2 మాటల్లో చెప్పాను, అది సరిపోదు. మీ గురించి చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ పీరియడ్ అంతా టైం అంతా కూడా సరిపోదు. సో మీ మాటల్లో ఒక్కసారి మీ బాల్యం గురించి. నమస్కారం అండి, చాలా సంతోషం నాకు కూడా. మీరు అన్నట్టు కొన్ని వందలాది విగ్రహాలని స్థాపన చేసే అదృష్టాన్ని వెంకటాచలపతి అనుగ్రహించారు. మా ఆచార్యులు అయిన చిన్నజీర స్వామివారి కృప మా మీద ఉండటం వల్ల అనేక అద్భుతాలని సృష్టించేటువంటి యోగ్యత మాకు కలిగిందని నేను భావిస్తాను. మాది ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు అనే ఒక గ్రామం అండి. ఒక అందమైన, ఒక ప్రశాంతమైన గ్రామం మాది. ప్రతిరోజు ఉదయం గత 50 సంవత్సరాలుగా ఉదయం సాయంత్రం భక్తి సంగీతాన్ని కంటిన్యూగా వినిపించేటువంటి ఒక ఆలయాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన గ్రామం నుంచి నేను వచ్చాను. తర్వాత మా ఆచార్యులైనటువంటి చిన్నజీర స్వామివారి అనుగ్రహంతో నేను తిరుపతిలోని టీటీడీ వాళ్ళు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో స్థాపత్య శాస్త్రాన్ని అభ్యసించడానికి నేను అక్కడ జాయిన్ అయ్యాను. 4 సంవత్సరాల కోర్సు అది. సంప్రదాయ శిల్పం, భారతీయ వైదిక ఆలయ నిర్మాణ శాస్త్రం గురించి విద్యని బోధించేటువంటి అత్యంత అరుదైన కళాశాలల్లో అది ఒక కళాశాల. గత 60-70 సంవత్సరాలుగా ఆ కళాశాల నడుస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో. చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం అండి. ఆ చిత్రలేఖనంలో ఏదైనా డిగ్రీ కోర్స్ చేసి, లేదా ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అందులో సెటిల్ అవుదామని అనుకునేవాడిని. ఆ క్రమంలో నేను జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసి అది అందులో నాకు సీట్ రాకపోవటం వల్ల ఇక నేరుగా తిరుపతి వెళ్ళి తిరుపతి శిల్పకళాశాలలో సంప్రదాయ శిల్ప విద్యలో జాయిన్ అయ్యాను. 4 సంవత్సరాల విద్యాభ్యాసం తర్వాత విద్యాభ్యాసం చేసేటప్పుడు కానీ తర్వాత కానీ నాకు గ్రంథాలు చదువుకోవడం అనేది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి. నాకు చాలా ఇష్టం. అట్లాగే రకరకాల ఆలయాలని పర్యటించడం అనేది కూడా నాకు చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం అనేది చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను దేవాలయాలు చూడటం అనే దాని కింద మలుచుకొని ఆలయాలని సందర్శించటం అనేది నా జీవితంలో ఒక అలవాటుగా చేసుకున్నాను. శాస్త్రంలో నేర్చుకున్నటువంటి అంశాలు ఆయా ఆలయాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అభ్యాసం చేయటం అనేది ఒక అలవాటుగా మలుచుకొని ఒక అనుభవాన్ని సంపాదించుకొని ఆ తర్వాత ఈ రంగంలో స్థిరపడ్డానండి. చాలా చక్కగా చెప్పారు. అలాగే నేను ఇందాక బాల్యం గురించి అడిగాను, అలాగే మీ విద్యాభ్యాసం గురించి కూడా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అక్కడి నుండి మీ యాక్చువల్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1996లో నేను తిరుపతి శిల్పకళాశాలలో జాయిన్ అయ్యానండి. 2000లో నా కోర్స్ పూర్తయింది. 2001 టైంలో రామానుజాచార్యుల వారి మీద ఈటీవీలో ఒక సీరియల్ ప్రసారం అయింది. అందులో ఆర్ట్ డైరెక్టర్గా నేను పనిచేశాను.
విశేషం ఏంటంటే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నాకు షూటింగ్ జరిగేది. అక్కడే నేను రామాలవారి విగ్రహాలు అవన్నీ తయారు చేశాను 2001 ఆ టైంలో. ఓకే. అది ఏదో కోఇన్సిడెన్స్ అనిపిస్తుంది తలుచుకుంటే, తర్వాత భవిష్యత్తులో జరిగినటువంటి పరిణామాలు తలుచుకుంటే అది ఒక అనుసంధానం ఏమో అనిపిస్తుంది. 2003 వరకు ఒంగోలులో ఒక శిల్పశాలలో నేను అనుభవం కోసం పనిచేశాను. అదే సమయంలో ప్రఖ్యాత స్థపతి శ్రీ సుందరరాజన్ స్థపతి గారు, వారు అప్పుడు ఒంగోలులో అసిస్టెంట్ స్థపతిగా ఉండేవారు. వారి దగ్గర ప్లాన్లు గీయటం, డ్రాయింగ్స్ చేయటం, ఆయనతో పాటు మార్కింగ్ అది వెళ్ళటం, అది నేను చేసేవాడిని, వారికి అసిస్టెంట్గా చేసేవాడిని. వారు నాకు ఎన్నో మెలకువలు అవి నేర్పించారు. ఆ తర్వాత 2003 నుంచి నేను నా సొంతగా పనిచేయటం ఆరంభం చేశాను. ఈ ఆరంభం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అంటే కోర్సు పూర్తయిన తర్వాతే అర్థమైంది ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంత సులభమైన పని కాదండి. ఎందుకంటే సాధారణంగా చదువులో బాగా రాణించే వాళ్ళకి ఆర్ట్ మీద పెద్ద ధ్యాస ఉండదు, బొమ్మలు వేయటం వాటి మీద పెద్ద ధ్యాస ఉండదు సాధారణంగా అందరికీ. ముఖ్యంగా అది ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని ఆపేసి రెండో స్థానంలోనో మూడో స్థానంలోనో పెట్టుకుంటారు. బాగా బొమ్మలు వేసే వాళ్ళకి ఈ బట్టి థియరీలు చదువుకొని ఎగ్జామ్స్ రాసేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు సాధారణంగా. అవును. ఈ మా దేవాలయ శాస్త్రంలో అటు బొమ్మలు వేయగలగాలి ఓపికగా, ఇటు థియరీ చదువుకోగలగాలి. ఆర్కిటెక్చర్ థియరీ చదవాలి, ప్రతిమా లక్షణ శాస్త్రం, ప్రాసాద లక్షణ శాస్త్రం, రూపధ్యాన రత్నావళి, ఆగమశాస్త్రంలో పరిచయం ఉండాలి. ఇవన్నీ సశాస్త్రంగా చదువుకోగలగాలి. అట్ ది సేమ్ టైం ఆ చదువుకున్న దాన్ని ఆయా కొలతలతో ట్రెడిషనల్ డ్రాయింగ్ వేయగలగాలి. ట్రెడిషనల్ డ్రాయింగ్ వేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అలా డ్రాయింగ్ వేసిన దాన్ని మళ్ళీ శిల్పంగా మలచగలగాలి. అందులో కూడా రకరకాల మీడియాస్, అది స్టోన్, సిమెంట్, మెటల్, వుడ్, అందులో కూడా ప్రవేశం ఉండాలి, చేయగలిగి ఉండాలి. వీటితో పాటుగా కంటెంపరీగా ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్లో ఒక అవగాహన ఉండాలి. ఈ మూడు సమ్మిళితంగా ఉన్న వ్యక్తికే ఈ స్థాపత్య శాస్త్రం బాగా వంటపడుతుందండి. కేవలం బొమ్మలు వేస్తూ ఉండేవాళ్ళు ఒక శిల్పిగా మిగిలిపోతారు. బాగా థియరీ చెప్పగలిగిన వాళ్ళు ఒక సిద్ధాంతిలాగా మిగిలిపోతారు. వాళ్ళు దాన్ని గైడ్ చేయగలరు కానీ ప్రాక్టికల్గా చేయలేరు. ఇవి రెండు గనక కలగలిపి ఈ రెండు కలగలిపిన దాన్ని కంటెంపరీ వరల్డ్లో ఉన్నటువంటి ఇంజనీర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, ఆధునికంగా సంప్రదాయ శిల్పం నేర్చుకున్నాం, సంప్రదాయంగా ప్రాచీనంగా ఉన్న ఆలయాలను ఎలా నిర్మించాలో తెలుసుకున్నాం. ఈరోజు వచ్చిన మోడర్న్ టెక్నాలజీని ఆలయ నిర్మాణంలో వాడగలిగేట్టుగా మనం అవగాహన పెంచుకుంటే ఈ ఫీల్డ్లో మనం రాణించగలము అనేది అర్థమైంది ఒకటి. రెండవది, వంశపారంపర్యంగా ఈ స్థపతులు ఉంటారండి సాధారణంగా. నేను వంశపారంపర్యంగా వచ్చిన స్థపతిని కాదు. దానివల్ల ఏంటి అని అంటే మార్కెట్ ఉండదండి. నన్ను ఎవరు పిలుస్తారు? నేను ఆలయం నిర్మాణం చేసేటువంటి వాడిగా నేను గుర్తింపు పొందాలి కదా. గుర్తింపు వస్తే, నా మీద నమ్మకం కలిగితే అప్పుడు పిలుస్తారు. దాన్ని ఆ క్రెడిబిలిటీ సంపాదించడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి. రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేసిన సందర్భాలు ఉంటాయి. ఒకవైపు వచ్చిన వాళ్ళకి దేవాలయ వాస్తు క్వశ్చన్స్ ఉంటే అది చెప్పటం, ఇక్కడ టెంపుల్ విజిట్ చేయాలంటే అక్కడికి వెళ్ళటం, ఈ లోపల ఏదైనా డ్రాయింగ్ కావాలంటే అది వేసి ఇవ్వటం, ఆ తర్వాత ఏదైనా విగ్రహం ఆర్డర్ వస్తే ఆ విగ్రహం చెక్కుంటూ కూర్చోవటం, జీవనం జరగాలి కదా. ఇట్లా మల్టీ టాస్క్లు కొన్ని సంవత్సరాల పాటు నేను చేశాను. ఒంగోలులో శిల్పశాలలో పనిచేసినప్పుడు కూడా దాదాపు 30 మంది శిల్పులు పనిచేస్తూ ఉండేవాళ్ళండి. 30 మందికి నేను డ్రాయింగ్స్ వేసి ఇచ్చేవాడిని. డ్రాయింగ్స్ అంటే స్టోన్ మీద డ్రాయింగ్ వేయాలి, స్కెచ్ వేయాలి. దాని తర్వాత దాన్ని వాళ్ళు చెక్కుతారు. ఒక రోజంతా చెక్కిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డ్రాయింగ్ వేయాలి. వేసిన డ్రాయింగ్ పోతుంది. అట్లా దాదాపు 15 సార్లు 13 సార్లు డ్రాయింగ్ వేసిన తర్వాత ఆ విగ్రహం తయారవుతుంది.
ఈ 15 సార్లు వేసినప్పుడు మొదటిసారి ఏదైతే మనం ఊహించి వేసామో అదే ఊహ చివరి వరకు కంటిన్యూ అవ్వాలి. అప్పుడే అది వస్తుంది. అవును సార్. ఈ క్రమంలో బ్లూ ప్రింట్ ఏమైనా పెట్టుకుంటామా? బ్లూ ప్రింట్ అది మనసులో బ్లూ ప్రింట్ పెట్టుకో అంతే. అప్పట్లో ఇప్పట్లో అంతే. అంటే మనం ఏదైనా పేపర్ మీద పెట్టుకొని దాన్ని అలా పెట్టి మళ్ళీ చేయడానికి ఉండదా సార్? అంటే సమతలంగా ఉన్న దాని మీద మీరు చెప్పినట్టు ట్రేస్ తీయచ్చు. ఫస్ట్ డ్రాయింగ్ అలా చేయొచ్చు. తర్వాత కొంత చెక్కిన తర్వాత సమతలంగా ఉండదు, కొంత రఫ్ షేప్ వస్తుంది. ఆ షేప్ మీద మనం డ్రాయింగ్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాదు. ఖచ్చితంగా హ్యాండ్తో వేయాలి, చేత్తో వేయాల్సిందే కొలతలు పెట్టుకొని. అందుకని అంతగా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసి ఉండాలండి. కొన్ని వేలు లక్షల సార్లు ప్రాక్టీస్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక వేద పండితులు ఒక మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పినా అదే విధంగా చెప్తారు. ఆయన చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మంత్రాన్ని ఎలా అయితే నేర్చుకున్నాడో, ఆయన 96 ఏట చెప్పినా కూడా అదే మంత్రం అదే స్వరంతో చెప్తారు కదా. అట్లాగే అంటే అంతగా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాళ్ళు. అట్లాగే డ్రాయింగ్ కూడా విగ్రహాల మీద రాయి మీద వేసే డ్రాయింగ్ కూడా అన్నిసార్లుగా అంత తరువుగా ప్రాక్టీస్ అయితే కానీ ఆ డ్రాయింగ్ వేయలేము, అది రూపకల్పన చేయలేము. శిల్పి అది చెక్కుతారు. ఈ చెక్కే క్రమంలో మనం అనుకున్నట్టుగా కాకుండా కొంచెం అటు ఇటుగా ఆ రాయి పెచ్చు లేచిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మళ్ళీ సరిచేయగలిగినట్టు సమర్థత మనకుంటూ ఉండాలి. ఎందుకంటే అప్పుడు దాకా చేసినటువంటి ఆ పనిని మనం వేస్ట్ చేయలేం, తీసి పక్కన వేయలేం. సరే పూర్తిగా వెళ్ళిపోతే అది వేరే విషయం. కానీ చిన్న చిన్న ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని సమర్థించి దాన్ని చక్కగా దాన్ని విగ్రహంగా మలిచేటువంటి ఆ తెలివి మనకి ఎప్పుడు స్పాంటేనియస్గా పనిచేస్తూ ఉండాలి. అట్లా అభ్యాసం చేసామండి. చదువుకునేటప్పటి నుంచి అలాగే అభ్యాసం చేసాం. అదృష్టవశాత్తు మా శిల్ప కళాశాలలోని అధ్యాపకులు కూడా మాకు అలాగే పాఠాలని బోధించారు. లక్కీలు ఏమైందంటే మేము శిల్ప కళాశాల చేరినప్పుడు మా టీచర్స్ కూడా అప్పుడే కొంతమంది కొత్తగా జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి బాగా చెప్పాలని తపన, మాకు బాగా నేర్చుకోవాలని తపన, ఈ రెండు మ్యాచ్ అయినాయి. అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను, వెంకటాచలపతి కృపగా నేను భావిస్తాను. మీకు ఆ తపన లేనిదే ఇప్పటి కాలంలో తపన లేనిదే ఇలాంటి శాస్త్రాన్ని అభ్యసించడం, ఇలాంటి వృత్తిలో ఉండడం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే చాలా తక్కువ మంది ప్రోత్సహించే శాస్త్రాల్లో ఒక శాస్త్రం. ఎందుకంటే అందరూ ఇప్పుడు మనీ పరంగానే చూస్తారు. ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత నా వృత్తిగా ఇది నేను పెట్టుకోగలనా, లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా అనుకుని ఆలోచించే వాళ్ళు చాలామంది తక్కువగా తీసుకుంటారు. ఖచ్చితంగా అండి. మేము మా బ్యాచ్లో జాయిన్ అయినప్పుడు మొత్తం 35 మంది జాయిన్ అయ్యామండి. అందులో ఫస్ట్ 2 monthsలో 10 మంది వెళ్ళిపోయారండి, మానేసి వెళ్ళిపోయారు. తర్వాత 2 monthsలో ఇంకో 10 మంది వెళ్ళిపోయారు, 15 మంది మిగిలాం. ఈ 15 మందిలో థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొక 2 వెళ్ళిపోయారండి. మొత్తం 3 years కోర్స్, 4 years కోర్స్ ఇంజనీరింగ్ లాగా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఆ 13 మందిలో 9 మంది పాస్ అయ్యామండి. ఆ 9 మందిలో కేవలం ఒక 5 ఉన్నాం అనుకుంటాను ఈ ఫీల్డ్లో, అంతే. అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది విద్యాభ్యాసం చేసి బయటకు వచ్చారు, అందులో ఈ వృత్తిలో ఎంతమంది రాణిస్తున్నారు అనేది కంపేర్ చేసుకుంటే ఇందాక నేను చెప్పిన ఛాలెంజ్ చేశానండి. బాగా చదువుకోగలగాలి, బాగా పమ్ములు వేయగలగాలి, అటు ఓపిక ఉండాలి, ఇటు చదువుకునే నాలెడ్జీ ఉండాలి. 2 ఉంటేనే ఇందులో రాణించగలం. అట్ ది సేమ్ టైం బయట మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకోగలిగాం. కాంపిటీషన్ ఎక్కువగా లేదు, కానీ ఉన్నంతలో కూడా మనం సమర్థవంతంగా దాన్ని చేయగలగాలి. ఎందుకంటే చదువుకున్నది ఏదో అప్లై చేసేటువంటిది కాదండి, ఇది ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక ధర్మానికి సంబంధించినటువంటి విషయం. ఎంతోమంది వేద పండితులు, ఆగమ పండితులు ఉంటారు. అట్లాగే ఇటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉంటారు. అట్లాగే భక్తులు ఉంటారు. ఇట్లా భక్తుల మనోభావాలు చాలా ముఖ్యం ఒక ఆలయం రూపకల్పన చేయాలంటే. అట్లాగే కంటెంపరీ ఫీల్డ్లో ఆధునిక సాంకేతికత ఉన్నటువంటి ఇంజనీర్ యొక్క సహకారం ముఖ్యం. అట్ ది సేమ్ టైం వేద పండితులు, ఆగమ పండితుల్ని మెప్పించడం కూడా అంతే ముఖ్యం అండి. ఎందుకంటే ఒక ప్రమాణం చెప్పగలిగినప్పుడు ఆ ప్రమాణం ఉందా లేదా అనేది వాళ్ళు పండితులు గమనిస్తారు మనల్ని. అట్లాగే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ
గురించి మాట్లాడినప్పుడు మనల్ని ఇంజనీర్స్ గమనిస్తారు, ఉమ్. ఎంతవరకు చేయగలరు వీళ్ళు అని. భక్తులు వాళ్ళ భావంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క ఆవిష్కరణ చేయటానికి ఇతను ఎంతవరకు సమర్థుడని చూస్తుంటారు. కాబట్టి వాళ్ళందరినీ మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నిరంతర కృషి ఉండాలి. ఇందులో నిరాశ లేకుండా ముందుకు సాగగలగాలి. ఆ దశ దాటిన తర్వాత అప్పుడు ఒక రియల్ సెటిల్మెంట్ అనేది, ఒక స్థిరత్వం అనేది ఆ తర్వాత వస్తుంది. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఒక వారధిలాగా అటు సివిల్ ఇంజనీర్స్కి, ఇప్పుడు కాంటెంపరీ ఇంజనీర్స్కి, ఇటు వేద పండితులకి మధ్యలో మీరు ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు సార్. మీరు ఒక వారధిలాగా. మీకు వీరి పట్ల పరిపూర్ణ జ్ఞానం ఉండాలి, వీటి పట్ల కన్స్ట్రక్షన్స్ పట్ల వేదాల మీద కూడా మీకు చక్కటి అవగాహన, సంపూర్ణమైన అవగాహన ఉంటే కానీ మీరు చేస్తున్న వర్క్, మీ వృత్తి ఏదైతే ఉందో అది 100% పరిపూర్ణంగా మనం ఇవ్వలేమో అనిపిస్తుంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి. ఖచ్చితంగా అండి. దానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటి అని అంటే, ఫస్ట్ మనకి మన వృత్తి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడు మీద భక్తి ఫస్ట్ ఉండాలి. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ నేను డివోటీని, తర్వాతే స్థపతి. ఫస్ట్ నేను భక్తుణ్ణి, భగవంతుడి యొక్క వైభవాన్ని కోరుకునే వ్యక్తిని. నేను చేసే వృత్తి కూడా అదే కనుక నేను కూడా కోరుకుంటూ చేస్తాను కనుక నేను కట్టే ఆలయాలు ఆటోమేటిక్గా అందంగా ఉంటాయి. ఎట్లా అంటే ఒక సినిమాని ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ చూస్తాడు, కెమెరామెన్ చూస్తాడు. ఆ కెమెరామెన్కి నచ్చిన తర్వాతనే ప్రజలంతా చూస్తారు. ఒక ఆలయం నిర్మించేటప్పుడు కానీ, ఒక ఆలయం ప్లాన్ చేసేటప్పుడు కానీ, నిర్మించేటప్పుడు కానీ, అందులోని భగవంతుడి విగ్రహాన్ని రూపకల్పన చేసేటప్పుడు కానీ, దాన్ని స్థాపించేటప్పుడు కానీ ముందు నా మనసుకు పరిపూర్ణంగా నచ్చేట్టుగా నేను చేసుకుంటాను. ఆ గుడి వాళ్ళదే, వాళ్ళే కట్టుకుంటారు. ఆ గుడి అయిన తర్వాత వాళ్ళే దానికి యజమానులు. కానీ ఆ దేవుడు నావాడు, నన్ను నియమించుకున్నాడు భగవంతుడు, ఇది నాకు కట్టించమని, నాకు అవకాశం వాళ్ళ ద్వారా కల్పించాడని భావించి నాకు నచ్చేట్టుగా, నాకు అంటే ప్రసాద్కి కాదు, నాకు అంటే ఒక భక్తుడికి ఒక నచ్చేట్టుగా, ఎక్కడా స్వామికి ఒక క్లేశమాత్రమైన దోషం రాకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తూ, ఆయన యొక్క వైభవానికి ఎక్కడా క్లేశం ఏర్పడకూడదు, తక్కువ ఏర్పడకూడదు అని భావించి అణువణువు దాన్ని సశాస్త్రీయంగా ప్రామాణికంగా నిర్మించడానికి భయంగా పనిచేస్తానండి. ఈ రోజుకి అది ఏ రోజుకైనా ఉంటుంది. సార్, మనకు ఒక రూపాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించిన దేవుడని నమ్మే అందరికీ తిరిగి మనం ఒక రూపంలో దేవుణ్ణి ఆదరించుకోవాలి, నా కంటికి కనిపించే రూపంలో దేవుణ్ణి సృష్టించుకొని నేను దేవుడికి రోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి స్మరించుకోవాలి అనడానికి అలా అనుకున్నప్పుడు స్థపతిగా మీరు దేవుడికి ఒక రూపాన్ని ఇస్తున్నారు మళ్ళీ అంటే అది ఎంత చక్కటి ప్రొఫెషన్, ఎంత చక్కటి వృత్తి సార్. అది ఒక అనుభూతి అండి, అది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. భగవంతుడితో ఆ తాదాత్మ్యత మనం పొందగలిగినప్పుడు భగవంతుడు మనతో మాట్లాడతాడండి. మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆధునికంగా చెప్తే అది అందరికీ నచ్చకపోవచ్చు, అందరికీ అర్థం కాకపోవచ్చు. ఒక తల్లి 9 మాసాలు తన బిడ్డను మోసేటప్పుడు ఆ బిడ్డతో తనొక్కటే ఆడుకోగలదు. బిడ్డ పుట్టాక లక్షల మంది ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, కీర్తిస్తారు, అది వేరే. ఆయన ఇంకా ఎంత గొప్పవాడే కొద్దీ అంతమందికి తెలుస్తాడు, అది వేరే. ఆ 9 నెలలు మాత్రం ఆ తల్లి మాత్రమే అతనితో, ఆ బిడ్డతో ఆడుకోగలదు, రమించగలదు, ఆ బిడ్డని ప్రేమించగలదు. శిల్పి కూడా అంతేనండి. ఆ విగ్రహం చేసేటప్పుడు, ఆ శిలా సంగ్రహణం చేసినప్పుడు ఈ శిలలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తను నమ్మాలి మొదట. ఆ నమ్మిన తర్వాత ఆ రేఖాచిత్రాన్ని ఊహించుకుంటూ గీసుకొని కొంచెం కొంచెంగా తోల్చుకుంటూ ఆ భగవంతుని శిల్పించేటప్పుడు, ఆ భగవంతుని గిలిగింతలు పెట్టేటప్పుడు, ఆ ఉలితో గిలిగింతలు పెట్టేటప్పుడు ఆ భగవంతుడి యొక్క ముఖాన్ని చూసుకుంటూ, ఆ భగవంతుడి యొక్క ఆ శరీర ధర్మాన్ని చూసుకుంటూ ఆ శిల్పి పొందేటువంటి ఆ తాదాత్మ్యత అనేది శిల్పికి అర్థమవుద్దండి. అది అర్థం కావాలంటే శిల్పం నేర్చుకోవాలి, విగ్రహం చెక్కాలి, భగవంతుడితోటి ఆ విగ్రహంతో ఆ అనుబంధాన్ని అనుభవించగలగాలి.
అందుకే శిల్పి మాత పితాశాస్త్రం అంటారు. శిల్పిని తల్లితో పోలుస్తారండి. ఒక తల్లి ఒక బిడ్డని ఎలా అయితే మలుచుకుంటుందో, ఒక స్కూల్కి పంపేటప్పుడు ఒక బిడ్డ పుట్టాక ఆ బిడ్డను ఎలా అలంకరించుకుంటుందో, ఎలా ముద్దు చేసుకుంటుందో, ఎలా పట్టుకుంటుందో, అలాగే శిల్పి కూడా తను సృజించినటువంటి ఆ విగ్రహంతో అటువంటి మాటల్లో చెప్పలేనటువంటి ఒక అనుభూతిని పొందుతాడు. ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది కేవలం ఆ విగ్రహానికి, ఆ శిల్పానికి, శిల్పికే ఉంటుంది. మేము చేసే ప్రతి విగ్రహంలోనూ భగవద్ రామానుజాచార్య స్వామి వారి విగ్రహ రూపకల్పన చేసినప్పుడు ఆ పొందిన ఆనందం, ఆ రామానుజుల వారి మూర్తితో పొందిన ఆనందం అనేది అది ఆ రామానుజుల వారికి చేసిన మాకు మాత్రమే తెలుస్తుందండి. సార్, అంత పెద్ద విగ్రహం మీ చేతుల మీద మీ టీం ద్వారా మీ ఆధ్వర్యంలో జరగడం అనేది, అది తెలంగాణలో ఉండడం అనేది చాలామందికి చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. ఒక్కసారి మరి సమతామూర్తి గురించి అసలు ఆ ఆలోచన ఎలా మొదలైంది, దాంట్లో మీ పాత్ర గురించి ఒక్కసారి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. వైదిక సంప్రదాయంలో వేదాన్ని నమ్మే ధర్మాన్ని మనం వైదిక ధర్మం అంటాం. ఈ హిందూ మతం అనే పేరు తర్వాత వచ్చింది. ఈ వైదిక ధర్మంలో ఆచార్యులు ముగ్గురండి, సిద్ధాంతాలు 3, అంటే మతాలు 3. అది అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం అని. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి జగద్గురువులు భగవద్ రామానుజాచార్యుల వారు. ఈ ముగ్గురు ఆచార్యులకి ఇటీవల వరకు ఆలయాల్లో ఆరాధించేటువంటి మూర్తులు తప్ప ఒక బృహత్ మూర్తి అనేటువంటి అనేది ఇప్పుడు దాకా లేదు ఎక్కడ. అది శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ఆరంభం చేశారు. ఇప్పటివరకు ఎక్కడ లేదు సార్. ఇప్పటివరకు ఎక్కడ లేదు. మనం బయట పెద్ద పెద్ద విగ్రహాలు ఆంజనేయ స్వామిని చూస్తాం, లేకుంటే శివుని చూస్తాం, ఆ ఫారెన్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, అట్లాగే బుద్ధ విగ్రహాలు చూస్తాం, పెద్ద పెద్ద విగ్రహాలు చైనాలో కూడా. కానీ ఈ ముగ్గురు త్రిమతాచార్యుల్లో ఎవరికి కూడా అంత పెద్ద విగ్రహం అనే ఇది లేదండి. అది శ్రీ చిన్నజీయర్ స్వామి వారు రామానుజ వారి సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం చాటాలని ఒక గొప్ప సంకల్పంతో దాన్ని నిర్ణయించటం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఆలయాలు నిర్మిస్తూ అక్కడ ఒక స్థపతిగా స్థిరపడే సమయంలో స్వామీజీ నన్ను పిలిచి, డాలాస్ పిలిచి, నేను డెన్వర్లో ఉన్నాను, కొలరాడో, డాలాస్ పిలిచి మన రామానుజ వారి విగ్రహం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు మాతో పాటు ఇండియా వచ్చేస్తున్నావు అని చెప్పి, అలాగే స్వామివారు వచ్చేస్తున్నానండి అని చెప్పి ఏం మాట్లాడలేదండి. ఇక టైం కూడా తీసుకోలేదు, హాఫ్ సెకండ్ కూడా తీసుకోలేదు. అలాగే స్వామివారు మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా అని చెప్పేసి ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో కష్టపడి అమెరికాలో నేను ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాను. అక్కడ కొన్ని పనులు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో అవన్నీ వదిలేసి చిన్నజీయర్ స్వామి ఆజ్ఞ మేరకు నేను ఇండియా వచ్చేసి ఈ ప్రాజెక్టు రూపకల్పనలో ప్రధాన స్థపతిగా ముఖ్య భూమిక వహించాను. మన వైదిక ధర్మంలో సిద్ధాంతాలు 3 అండి, మతాలు 3, త్రిమతాలు అంటారు. ఈ త్రిమతాచార్యుల్లో మొట్టమొదట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారు. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన వారు జగద్గురువులు భగవద్ రామానుజాచార్యుల వారు. అట్లాగే ద్వైత సిద్ధాంతాన్ని, ద్వైత మతాన్ని ప్రతిపాదించింది జగద్గురువులు మధ్వాచార్య స్వామి వారు. ఈ ముగ్గురు యొక్క ఆలయాలు, విగ్రహాలు, ఈ ముగ్గురు యొక్క విగ్రహాలు కేవలం ఆలయాల్లో ఉంటూ పూజలు అందుకునే ఉన్నాయి తప్ప బయట లోకానికి, ఆ సంప్రదాయస్తులకి తప్ప బయట వారికి అంతగా తెలియని పరిస్థితి. ఎందుకంటే 100 సంవత్సరాలు గడిచింది కాబట్టి. అందులోనూ ప్రత్యేకించి భగవద్ రామానుజ వారు అవతరించి సుమారు 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ చిన్నజీయర్ స్వామి వారు వారి యొక్క సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం జరగాలి అనే ఉద్దేశంతో, ఆ ప్రచారం తరతరాలకి జరగాలి, మరో 1000 ఏళ్ళ పాటు కనీసం వారి యొక్క సిద్ధాంతం మళ్ళీ పునరుజ్జీవించాలంటే ఒక అద్భుతమైన ఏదో చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో, మహాసంకల్పంతో భగవద్ రామానుజాచార్యుల వారి 216 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాలి, తద్వారా లోకానికి వారి సిద్ధాంతాన్ని పరిచయం చేయాలి అని ఉద్దేశంతో, మహాసంకల్పంతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణాన్ని చేపట్టారు. వారు చేపట్టిన వేళ విశేషం, ఆ ముహూర్త బలమేమో తెలియదు కానీ ఆ తర్వాత
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆది శంకరాచార్య స్వామి వారి ఒక బృహత్ విగ్రహం 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించి తలపెట్టారు. ఇటీవలే ఆ విగ్రహ నిర్మాణం పూర్తి ఆవిష్కరణ కూడా అయింది. ఒక అడ్వైజర్గా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా నేను ఆ ప్రాజెక్టులో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం కూడా నాకు లభించింది. ఆ రకంగా నేను ఇద్దరు జగద్గురువులు, మనకి 3 మతాలు అయితే త్రిమతాచార్యుల్లో 2 సంప్రదాయాల యొక్క ఆచార్యుల యొక్క బృహత్ విగ్రహ రూపకల్పనలో ఒక ముఖ్య భూమిక వహించేటువంటి ఆ సౌభాగ్యాన్ని నాకు వెంకటాచలపతి మా ఆచార్యుల ద్వారా అందించారని చెప్పి నేను సంతోషిస్తున్నాను. అది అదృష్టమా, ఏదో పూర్వజన్మ సుకృతమా? చాలామంది నీ అదృష్టం అంటారు, పూర్వజన్మ సుకృతం అంటారు. ఇవన్నీ చాలవండి. అంత గొప్పదానికి మన అదృష్టం ఏపాటిది, మన సుకృతం ఏపాటిది? అది కేవలం ఆచార్య కృప అంటారు. చిన్నజీవి స్వామి వారి కృప నా మీద. ఎంతమంది స్థపతులు లేరు, మహానుభావులైన స్థపతులు ఎంతోమంది ఉన్నారు. కానీ నన్ను చూజ్ చేసుకొని నువ్వు ఈ పనికి ఇది నువ్వే చేయాలి, నువ్వే చేస్తున్నావు అని నన్ను నియమించి 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నాకు రూపకల్పన చేయడానికి, దాన్ని నిర్మించడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నా మీద ఎంతో విశ్వాసం పెట్టి మై హోమ్ గ్రూప్ అధినేత శ్రీమాన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి, నేను బాగా డల్ అయ్యి, సార్ ఇది అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలో, ఇన్ని పెద్ద పెద్ద పనులు అయిపోయినాయి అంటే, నువ్వు చేస్తావు ప్రసాద్, చెయ్యి, మనసు పెట్టి చెయ్యి, నేర్చుకొని చెయ్యి, మేమంతా నేర్చుకొని ఎన్ని ప్రాజెక్టులు చేయట్లేదు, ఇవన్నీ మాకు పుట్టగానే వచ్చినాయి ఏమిటి అన్నట్లుగా ఆయన ఎంతో 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 ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపి బట్టి నేను అంత గొప్ప ప్రాజెక్ట్ చేయగలిగాను. సార్, మీరు అన్నట్టుగా మీరు చేపట్టిన ప్రాజెక్ట్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు, ఎంతో మ్యాన్ పవర్ ఉన్న ప్రాజెక్ట్. ఎంతో వేల మంది, లక్షల మంది, దానికి నాకు తెలిసి లక్షల మందే పనిచేసి ఉంటారు. అలాగే ఎంతోమంది శిల్పులు కూడా దానికి అవసరమై ఉంటారు కదా సార్. ఇప్పట్లో ఈ కాలంలో మీరు అభ్యసించినటువంటి విద్యని మీతో సమానంగా లేదా మీ శిష్యులుగా అవ్వడానికి ఉన్న అలాంటి విద్యను అభ్యసించిన వాళ్ళు మీకు దొరికారా సార్? దొరకడం కష్టమైందా? యాక్చువల్గానండి, బాగా టాలెంట్ ఉండి అవకాశాలు లేక, అవకాశాలు రాక, తమ యొక్క శిల్ప కళని ప్రదర్శించడానికి అవకాశం రాక ఎదురు చూసేటువంటి మహానుభావులైన శిల్పులు ఎంతోమంది ఉన్నారు. పెద్దలు చెప్పినట్టు అక్కడ టాలెంట్ కంటే అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా 108 దివ్యదేశాల నిర్మాణానికి చాలా ప్రఖ్యాతమైన స్థపతుల్ని కొంతమందిని ఆహ్వానించడం జరిగింది, ఇది ప్లాన్స్ అన్నీ అయ్యాక. కానీ తర్వాత ఎవరైతే బాగా టాలెంట్ ఉండి, ఎవరైతే అప్కమింగ్గా ఉన్నటువంటి స్థపతిస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెడికేటెడ్గా, డివోషన్గా, ఒక కైంకర్య భావంతో పనిచేస్తారో అటువంటి వాళ్ళని కొంతమందిని ఎన్నుకొని చిన్నజీవి స్వామివారికి ఇది నివేదించగా, ఖచ్చితంగా స్వామివారు ఎవరైతే డెడికేటెడ్గా ఈ పని నాది, ఇది భగవంతుడి కైంకర్యంగా నేను చేస్తున్నాను అనే భావనతో ఉంటే అందులో ఆటోమేటిక్గా ఆ భక్తి భావం అక్కడ క్రియేట్ అవుతుంది అని వారు ఆదేశిస్తే, ఆ రకంగా కొంతమంది స్థపతుల్ని మేము ఎన్నుకొని వాళ్ళకి ఆ నిర్మాణ కాంట్రాక్ట్ అది ఇచ్చి, వారి ద్వారా మేము ఎంతోమంది శిల్పుల్ని సమీకరించి, చాలామంది శిల్పుల్ని సమీకరించి నేను ఇందులోకి వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, నువ్వు రా, ఈ వర్క్ ఉంది, నువ్వైతే బాగా చేస్తావు, నువ్వు చెయ్యి అని చెప్పి పిలుచుకొచ్చి తమిళనాడు వెళ్ళాను, అటు రాజస్థాన్ వెళ్ళాను, ఇటు ఒరిస్సా వెళ్ళాను, తర్వాత మన ఆలగడ్డ వైపు నుంచి కొంతమంది శిల్పుల్ని సేకరించాం, తిరుపతి నుంచి కొంతమంది శిల్పుల్ని సమీకరించాం, అట్లాగే శ్రీరంగం దగ్గరలో కొంతమంది శిల్పుల్ని, అట్లా కుంభకోణం దగ్గరలో ఉండేటువంటి మెటల్ శిల్పుల్ని, లోహ శిల్పుల్ని ఇట్లా సమీకరించి వాళ్ళతో వర్క్ చేయించుకోవడం కూడా. కళాకారులు చాలా సెన్సిటివ్ మెంటాలిటీతో ఉంటారు. కళాకారుడికి డబ్బు ప్రధానం ఎప్పుడు కాదండి. కళాకారుడికి తను కోరుకునేది ఒక అద్భుతం చేయటానికి వచ్చే అవకాశం, ఆ అద్భుతం చేసిన తర్వాత రావాల్సిన గౌరవం, ఈ రెండే కోరుకుంటారు సాధారణంగా. డబ్బు కోరుకుంటారు, అది సెకండరీ అవుతుంది. అటువంటి గౌరవాన్ని వాళ్ళకి అందించి
చాలా ప్రేమగా వాళ్ళు వాళ్ళ పనిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ పని పూర్తి చేయడానికి ఇచ్చేసాం. సార్ చాలామంది ఉన్న అపోహ ఏంటి అంటే, అది అపోహ కాదు మీరే చెప్పాలి, శిల్ప కళాకారులు అంతరించిపోతున్నారు, వివిధ ప్రొఫెషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నారు సార్. కానీ మీరు సమతామూర్తి విగ్రహాన్ని నిర్మించడంలో ఎంతోమంది కళాకారులు, మీరు చెప్పినట్టు శిల్ప కళాకారుని ఒక చోటకి చేర్చారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది వచ్చి ఉంటారు సార్ శిల్ప కళాకారులు? మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల మంది శిల్ప కళాకారులు ఉన్నారండి. నేనేమంటానంటే, వినేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ శిల్ప కళాకారులు అంతమవట్లేదండి. శిల్పకళని ప్రోత్సహించే వాళ్ళు తగ్గుతున్నారు. శిల్పకళని ప్రోత్సహించే వాళ్ళు కనుక ఉంటే తమ టాలెంటు తమ ప్రతిభ నిరూపించుకోవటానికి, తనలో ఉన్న కళని బయటికి తీసి ఈ లోకానికి అందించడానికి శిల్ప కళాకారులు ఎంతోమంది రెడీగా ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ రామానుజ సహస్రాబ్ది, అలాగే ఇటీవల ప్రభుత్వం వారు నిర్మించినటువంటి బృహత్ ఆలయాలు. మీరు చూస్తే ఈ పని సాధ్యమా, 108 ఆలయాలు నిర్మించడం సాధ్యమా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది నిర్మాణం చేసి చూపించారు కదా శిల్పులు. అంటే చిన్నజీర స్వామివారి లాంటి మహాపురుషులు సంకల్పించి ఇది కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు చేయటానికి ఎంతోమంది శిల్పులు ముందుకొచ్చి ఒక చోట సమీకృతమై ఒక అద్భుతాన్ని నిర్మించి చూపించారు. అవును, అలాంటి సంకల్పం ఉండేవాళ్ళు కదా కావాలి. అటువంటి యజమానులు కావాలి. అటువంటి యజమానులై ఇలాంటి ఆలయం నేను కడదాం అనుకుంటున్నాను అనే వాళ్ళ సంఖ్య తగ్గిందండి. శిల్పుల సంఖ్య తగ్గలేదు, శిల్పుల్లో ఉన్న టాలెంట్ తగ్గలేదు. నేను అది చెప్తాను. చాలామంది శిల్పులు తగ్గిపోయారండి, శిల్పకళ తగ్గిపోయిందండి అంటారు. అది కాదండి. శిల్పుల్ని ప్రోత్సహించే వాళ్ళు తగ్గిపోయారు. ప్రోత్సహించడం మొదలుపెట్టమనండి, అద్భుతాలు సృష్టిస్తాం. మేమంతా ఉన్నాం, మేమంతా బతికే ఉన్నాం. ఇంకా కళ బతికే ఉందండి. కళ ఎప్పుడు నెవర్ ఎండ్స్ అండి ఇది. ఎందుకంటే ఇది ప్రాచీన మహర్షులు సృజించిన కళ. ఇది అనాది నుంచి సృజించిన కళ. ఈరోజు మీరు భారతదేశ చరిత్ర లేదా ప్రపంచ చరిత్ర, ఎక్కడ చరిత్ర చూసుకున్నా మీకు ఆనవాళ్ళు ఆ శిల్పాలే కనిపిస్తాయి. శిల్పాలని బేస్ చేసుకునే చరిత్ర ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల నాటిది, ఎన్ని శతాబ్దాల నాటిదని, ఆ రోజు జీవన విధానం ఎలా ఉందని బేరీజు వేయటానికి ఎంతో ఉపకరించేవి ఆనాటి శిల్పాలు. అంటే మానవ మనుగడ నాగరికతని గుర్తించాలి, చర్చించాలి అనుకుంటే దానికి సాయపడిన వాళ్ళు శిల్పులు అనాది నుంచి. అది ఇంకా బతికే ఉంది. ప్రోత్సహించే వాళ్ళే కరువయ్యారండి. నన్ను అడుగుతారు, అలాంటి గుడి మీరు కట్టగలరా? నేను అడుగుతాను వాళ్ళని, అలాంటి గుడి మీరు కట్టించగలరా? ఒక అక్షరధామ్ చూడండి, ఢిల్లీ అక్షరధామ్ చూడండి, రీసెంట్గా ఒక న్యూజెర్సీ అక్షరధామ్ చూడండి. కొన్ని వేల కుటుంబాలు, శిల్ప కుటుంబాలు ఆ వృత్తిలో నుంచి ఇంకో వృత్తిలోకి వెళ్ళలేక, ఆ వృత్తినే నమ్ముకుంటూ, ఆ వచ్చిన ఏదో పావలా 10 రూపాయలతోనే జీవితం కొనసాగిస్తూ ఆ వృత్తిని, ఆ సుత్తి ఉలిని వదులుకోలేక ఉండేటువంటి కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు ఈ భారతదేశంలో ఇప్పటికీ ఉన్నాయి. భగవంతుడి కృప వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అయోధ్య రామాలయం లాంటి పెద్ద పెద్ద ఆలయాలు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర క్షేత్రంలో జరిగే శంకరాచార్య స్వామివారి విగ్రహాలు, ఇటీవల పూర్తయిన మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ మధ్య ఇటీవల కాలంలో గత 5-6 సంవత్సరాలు, 7-10 సంవత్సరాల్లో మారిన భారతదేశ పరిస్థితుల వల్ల ఇవన్నీ ఎప్పుడైతే నిర్మాణం మొదలైనయో శిల్పకళకి ఒక పునర్జీవం లభించినట్టు అయిందండి. ఇప్పుడు శిల్పులు ఎవరు ఖాళీగా లేరు, అందరూ బిజీ ఉన్నారు. భారతదేశం నుండి శిల్పులు అందరూ బిజీ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్ ఆ మాట వినడానికి. ఇది ఇంకా వర్ధతాం విపర్ధతాం లాగా ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటాం. ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఆ కల్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.